నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో ఎంపీటీసీ గత కొంతకాలంలో హఠాన్మరణం చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకురాలు చలంచర్ల కామేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇక్కడ ఎంపీటీసీగా నిలబడాలనే ఆలోచన ఎలా వచ్చింది మేడం? భవానమ్మ పాత ఎంపీటీసీ చనిపోవడం వల్ల మళ్ళీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ జరపమన్నారంట. అందుకని మా మేడం కోవూరు నియోజకవర్గం ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని అదేవిధంగా మా ఊరు నాయకులకి అందరికీ చెప్పడం జరిగింది. నాయకులందరూ ఒక దగ్గర కూర్చొని కామేశ్వరమ్మ అయితేనే బాగుంటుంది, 25 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంది, ఆ పదవి ఒక సంవత్సరం కానీ ఒక్కరోజు కానీ కామేశ్వరమ్మకి ఇస్తేనే బాగుంటుందని అందరూ నిర్ణయం తీసుకొని అందరూ కలుసుకొని మేడం దగ్గరికి వెళ్ళి మేడంకి చెప్పారు, కామేశ్వరమ్మకి ఇద్దాము, కామేశ్వరమ్మ 25 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంది అని మేడం దృష్టికి తీసుకెళ్లారు. మేడం గారు కూడా అదేవిధంగా ఓకే చెప్పింది. చెప్పింది కాబట్టి ఈ పదవి నాకు అందరు కలుసుకొని ఇవ్వడం జరిగింది. అయితే రాజకీయాల్లో సేవ చేయాలనే ఆలోచనతోనే వచ్చినట్టేనా, రాజకీయ అనుభవంతో ఇలా చేయాలనుకున్నారు? చిన్నప్పటి నుంచే మా ఏరియాలో ఎవరికి జరిగినా ఇబ్బంది జరిగినా నేను పోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది ఇంకాస్త బలపరుచుకున్నాను. ఈ విధంగా ప్రజాసేవ చేయడం కూడా నాకు అదృష్టంగా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మన కోవూరు ఎమ్మెల్యే గారు వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఎన్నో గుడులు కట్టించారంట. నాకైతే తెలీదు, ప్రజలు అనుకుంటుంటే నేను ఎండమేను. ఎన్నో గుడులు కట్టించారంట. ప్రజలకి నీళ్ళ ప్లాంట్లు ప్రతి జిల్లాలో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి మంచి మనసు ఉంది మన మేడం గారికి. అదేవిధంగా ఈపీఆర్ సారు వీళ్ళు కోవూరు నియోజకవర్గానికి అదృష్టం. వీళ్ళు మనకి ఎమ్మెల్యేగా రావడం, సార్ వచ్చి ఎంపీగా రావడం ఈ కోవూరు నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ పంచాయతీలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి మేడం? ప్రధానంగా ఉన్నాయి సమస్యలు అంటే సమస్యలు ఒక రోజుతో కాలువలు ఉన్నాయి. ఇప్పుడు నేనుండే ఏరియాలో అయితే 25 సంవత్సరాల నుంచి సైడ్ కాలువలే లేవు. వర్షాలు వస్తే నీళ్ళల్లోనే ఉంటారు. దీన్ని ఇంతవరకు అయితే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడు తీసుకోపోలేదు. మొన్న మేడంకి చెప్పాను, ఖచ్చితంగా చేద్దామమ్మా అని చెప్పింది. అదేవిధంగా సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇళ్ళు పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదు. అందరూ మాకు ఒక ఇల్లు కావాలమ్మా, మాకు ఇల్లు ఉరుస్తున్నాయమ్మా, మాకు స్థలాలు లేవమ్మా, ఇవన్నీ మేడంకి చెప్పి కొంచెం చేయించండి అని చెప్తా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజలకైతే ఏదో ఒక విధంగా న్యాయం అయితే జరిగేటట్టు చూసుకుంటానని చెప్తున్నాను. అయితే ఏ విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? మీకుండే 11 నెలల కాలంలో గ్రామ ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారు? ఈ 11 నెలలు చాలు నాకు. ఎందుకంటే మేడం గారు నాకు చెప్పారు, నువ్వు మొన్నే వెళ్ళాం మేడం కలిసేదానికి. మేడం చెప్పారు, చక్కగా నన్ను దగ్గరికి తీసుకొని నీకు నీ కోరిక తీరింది, నువ్వు ఒకసారి పోటీ చేసావు, ఓడిపోయావు, కానీ ఇప్పుడు నీ కోరిక తీరింది, నువ్వు ఏదో ప్రజలకైతే అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకందరికీ మంచి చేయాలమ్మా నువ్వు అని చెప్పింది. నేను అట్టే మేడం అని చెప్పాను. నాకు ఈ 11 నెలల సమయం నాకు చాలు. నేను చేయగలిగింది అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని మాటిస్తున్నా. అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ పోటీల్లో మీరు కూడా నిలిచే అవకాశం ఉంది? అయితే అవకాశం ఉంటే చూస్తాము, నిలబడతాము. ఎవరు పదవులు ఇస్తామంటే వద్దనరు కదా. మేడం గారు నాకు అవకాశం ఇవ్వాలే కానీ ఖచ్చితంగా నిలబడతాను, పోటీ చేస్తాను. దీంట్లో ఎక్కడ వెనకాడే మందలైతే ఉండదు. ఇంకా ప్రధానంగా మీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు మేడం ఈ ఎన్నికకి సంబంధించి? ఇక్కడ ముఖ్యంగా కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ, ఇక్కడ లోకల్గా మాకు వచ్చేసి విడవలూరులో పాసం శ్రీహర్ రెడ్డి గారు, అదేవిధంగా సత్యం రెడ్డి గారు, మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, పోళ్ళ అర్చిత రెడ్డి గారు, చెముకులు శ్రీనివాసులు, చెముకులు కృష్ణ చైతన్య, వీళ్ళందరూ నాకు ఈ పదవి రావడానికి వీళ్ళందరూ చక్కగా కూర్చొని, అదేవిధంగా మాకు కోవూరు ఇన్ఛార్జి
అడపాల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే నాకు ఈ పదవి కాలం ఈ సంవత్సరం పాటు అందరూ మంచిగానే నిర్ణయం తీసుకొని నాకు ఇవ్వడం జరిగింది. మీకుండే ఈ కొంతకాలంలో గ్రామ పెద్దలకి మంచి పేరు తెస్తూ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలన్నీ కూడా త్వరగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళు నా మీద పెట్టింది పదవి కాదు, ఒక బాధ్యత. మేడం గారు చెప్పారు, మేడం గారికి కూడా చెప్తున్నాను, నాకు ఇచ్చింది పదవి కాదు, నాకు ఇచ్చింది ఒక బాధ్యత. ఖచ్చితంగా ఈ బాధ్యత నేను అందరితో బాగుండి అందరికీ ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తానని మాటిస్తూ మేడం గారికి మాటిస్తున్నాను. వీళ్ళు ఇచ్చిన మాట నేను ఇబ్బంది చేయకుండా వీళ్ళ పరువు అయితే నిలబెడతానని చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.